40 స్థలాలు వెతికానండి. ఇది 40వ స్థలం. 4 పక్కల 40 స్థలం, ఇది 40వ స్థలం. 39 దగ్గరికి వెళ్ళా, వర్తమానం రాట్లా. ఈ స్థలంలోకి వచ్చా, ఇది అమ్ముతారని తెలిసింది. మొక్కజొన్న కండెలు వేసి ఉన్నాయి, కండెలు బాగా ఉన్నాయి. ఆ చెవిని మధ్యలోకి వెళ్ళా, చేతులెత్తి ప్రార్థన చేశా. దివ్యమైన వెలుగు ఇక్కడ ఉంది. ఇక నా దర్శనాన్ని బట్టి, ఆ వర్తమానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు కోరుకున్న స్థలము ఇదే. ముందు వాగ్దానాన్ని ముందు పెట్టుకున్నాము, ఇంకో చేత్తో ప్రార్థన చేస్తున్నాము. ఈ దేవాలయ నిర్మాణం ఇదిగోండి, ఎంత మట్టి పోసామో, ఎంత మట్టి పోసామో, ఎంత ప్రాకారాలు కట్టామో, ఎంత మట్టో చెవటానికి వీల్లేదు. లోతుగా ఉంది ఈ మందిరం, చాలా లోతుగా ఉంది. దానిని ఎంత కష్టపడ్డాం. దేవుని వాగ్దానాన్ని ముందు పెట్టుకుని ఈ పని ప్రారంభించినప్పుడు దేవుడు ఈ సర్వాంగ సుందరమైన రూపాన్ని మనకిచ్చాడు. మన స్థాయికి, మన స్థితికి చాలా గొప్ప మందిరం ఇది. ఇంతకన్నా పెద్ద పెద్ద సహవాసాలు ఉన్నాయి, ఇంతకు 100 రెట్లు అధికమైన మందిరాలు ఉన్నాయి. మన స్థాయికి, మన స్థితికి అద్భుతమైన మందిరం, గొప్ప మందిరం. దేవునికి మహిమ కలుగును గాక.